నమస్కారం విజయ్ కుమార్ గారు. నమస్తే అమ్మా. సార్, ప్రస్తుతం అమిత్ షా గారి వీడియో ఏదైతే రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పిన వీడియో ప్రస్తుతం చాలా వైరల్ అవుతుంది. అది నిజంగానే మార్ఫింగ్ చేసిందా అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కూడా చాలా ఆరోపణలు వస్తున్నాయి. సో ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉందంటారు? రిజర్వేషన్లు ఎత్తేస్తామని మాట్లాడింది వాస్తవానికి బీజేపీలో ఉన్న ఎంపీలు రాజ్యాంగాన్ని రద్దు చేస్తాం, ఇస్ బార్ 400 సీట్ రిజర్వేషన్కు లిఖాలు దెంగి అని వాళ్ళ ఎంపీలు వాళ్ళు ఓపెన్గానే మాట్లాడారు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో మన అమిత్ షా గారు కూడా ఓ సందర్భంలో ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేసి ఓబీసీ వాళ్ళకి ఇస్తామనేది అన్నట్టున్నాడు. కానీ కొంచెం సోషల్ మీడియా వాళ్ళు కొంతమంది మార్పులు చేసిరో చేయలేదో తెలియదు. ప్రేమేందర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చిరని తెలిసింది, బీజేపీ పార్టీ జనరల్ సెక్రటరీ. ఆ ఇచ్చిన దాని మీద ఢిల్లీ పోలీసులు స్పందన ఇచ్చి అది ఎవరో చేసిన దానికి, ఎవరో మార్పులు చేసిన దానికి కాంగ్రెస్కి ఏం సంబంధం అండి? అయితే కాంగ్రెస్ మీద ఎట్లయినా బురద జల్లాలనే ఉద్దేశము ఈరోజు బీజేపీకి ఉంది, అమిత్ షాకు ఉంది. కాబట్టి మేము అదేదైనా ఉంటే టెక్నికల్గా సైబర్ క్రైమ్ ఉంది, వాళ్ళంతా ఏదైనా ఉంటే చూస్తారు, ఓకే. కానీ కాంగ్రెస్ గాంధీ భవన్కి రావడం, గాంధీ భవన్కి నోటీస్ ఇవ్వడం, గాంధీ భవన్కి ఏం సంబంధం అండి? కాబట్టి మీరు మాట్లాడింది రిజర్వేషన్ ఎత్తేస్తామని మీ ఎంపీలు మాట్లాడితే వాళ్ళు ఎవరి పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదే, ఆర్ఎస్ఎస్లు మాట్లాడుతుంటే ఎక్కడ ఖండించలేదే, ఎక్కడ బీజేపీ వాళ్ళు మీ యొక్క ప్రధానమంత్రి గారు ఎక్కడ మాట్లాడలేదు, మన ప్రధానమంత్రి గారు ఖండించలేదే. రాజ్యాంగాన్ని రద్దు చేస్తామని మాట్లాడుతున్న మీరు, రిజర్వేషన్ని ఎత్తేస్తామని మాట్లాడుతున్న మీ పార్టీ నాయకులు, అమిత్ షా గారు ఓబీసీకి ఇస్తా అన్నారు, ఎస్సీ ఎస్టీలకు ఇస్తా ఉన్నారు, ముస్లిం నుంచి తీసి అంటే ముస్లింలకు ఇచ్చింది రాష్ట్రంలో ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు మైనార్టీలకు కూడా 4% రిజర్వేషన్ను విద్యాపరంగా వాళ్ళకి అమలు చేసాడు, సంక్షేమ పథకాలను అమలు చేసాడు. దాన్ని నువ్వు రద్దు చేస్తామని చెప్తే దాన్ని మీకు ఖండించడం తప్ప అమిత్ షా గారు అలా ఇలా చేస్తారు, రద్దు చేస్తారు. ముస్లిం మైనార్టీ యొక్క రిజర్వేషన్ మీరు ఎలా రద్దు చేస్తారు? ఈ దేశంలో ఒక పౌరులు గారా వాళ్ళు? ఈ దేశ పోరాటంలో వాళ్ళు ముందు లేరా? ఈ దేశ సంపదనలో వాళ్ళు ముందు లేరా ముస్లిమ్స్? ఈ భారతదేశం యొక్క అందరూ వర్గాలు, అన్ని ప్రజలు సాధించుకున్న ఈ భారతదేశాన్ని మీరు ఒక్కరే మీరు అంటగట్టుకొని ఈరోజు ఎలా మాట్లాడతారు? కాబట్టి ఇటువంటి ప్రజల్ని విభజించి మాట్లాడే విధంగా ఈరోజు బీజేపీ చేస్తుంది. మేము ఏదన్నా టెక్నికల్గా ఏదైనా సోషల్ మీడియా ఎవరన్నా మార్పులు చేర్పులు చేస్తే వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు చట్టపరంగా, అంతేగాని కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అండి? కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్కి అనుకూలంగా ఉంటుంది, బడుగు బలిగిన వర్గాలకు ముస్లింలకు అండగా నిలబడుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి కాంగ్రెస్ పక్షాన మేము ఖచ్చితంగా వాళ్ళ పక్షాన రిజర్వేషన్ ఉండాలని మేము మాట్లాడుతున్నాం. మీరు రిజర్వేషన్లు తీసేయాలని మాట్లాడుతున్నారు. ఇక్కడ మీకు మాకున్న తేడా ఇది. కాబట్టి మీరు మాట్లాడిన, మీరు చేసిన మాటలన్నీ కూడా మీ యొక్క ఎంపీలందరూ మాట్లాడిన విషయాల మీద మీరు ఖండించండి, వాళ్ళని పార్టీని సస్పెండ్ చేయండి, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏది చేసినా అన్ని వర్గాల ప్రజల్ని, హిందువులను, ముస్లింలను, క్రైస్తవులను, జైన్లను, సిక్కులను, విన్న మతాలను కూడా గౌరవించే పార్టీ ఏదైనా ఉంటే కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది, రాజ్యాంగం పక్షాన మేము నడుస్తాం. అమిత్ షా చేస్తున్న కుతల ప్రయత్నాలు, కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నాలు, ప్రేమేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు ఇక్కడ చేస్తున్న ఏ నాటకాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో, ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏ మాటికి కూడా మేము దాన్ని సహించేది లేదు. అంటే ఇది నిజంగా మార్ఫింగ్ చేసిన వీడియోనే అయితే కాంగ్రెస్ మీద ఎందుకు ఇట్లా ఆరోపణలు చేయాల్సిన అవసరం ఉంది? అదే కదా అర్థం కాదు. సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో ఎవరో చేసి ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. కాంగ్రెస్కి ఏం సంబంధం అండి? అది కాంగ్రెస్ పార్టీ చేయించిందని అమిత్ షా నమ్ముతున్నారంట. కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాకు సంబంధం ఉండదండి. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పార్టీ విధానంగా మేము ఉంటాం. సోషల్ మీడియా అనేది వాళ్ళ ఒక అభిమానంతో వాళ్ళు చేస్తున్నారు. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళు తప్పు దోషులు అవుతారు. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి ఏం సంబంధం? కాబట్టి రేవంత్ రెడ్డి మీద చేస్తున్న ఆరోపణలు ప్రేమేందర్ రెడ్డి కానీ, కాంగ్రెస్ బీజేపీ కానీ, అమిత్ షా కానీ తక్షణమే ఉపసంహరించుకొని మీదేదైనా ఉంటే లీగల్గా పోండి. దాని మీద తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ ఉన్న ప్రభుత్వం సహకరిస్తుంది. ధన్యవాదాలు. నమస్తే.